ఒక చాలా ఇంపార్టెంట్ రోల్ చేశాను. బిఫోర్ దట్ నేను చెప్పాలనుకుంది మనోజ్ గురించి. నేను అతనికి పెద్ద ఫ్యాన్ని. ఒకరోజు తన గీతా సుబ్రహ్మణ్యం చూసి తన క్రేజ్ ఏంటో ఏ రేంజ్లో ఉండేవాడో నాకు తెలుసు. అంటే తను వర్క్ చేసిన టీంతో వాళ్ళతో నేను దానికి మెసేజ్ చేశాను, నువ్వు సినిమా చేస్తే నాకు ఒక రోల్ ఇయ్యని. తనకి చాలా ఆఫర్స్ వచ్చేవి, చాలా ఆఫర్స్ వచ్చేవి. నేను పర్టికులర్గా నన్నే చాలామంది అడిగారు తన డీటెయిల్స్ ఇవ్వి తనతో ఒకసారి కాంటాక్ట్ అవుతానని. నేను అడిగితే ఏం డార్లింగ్ ఎందుకు నువ్వు అన్నిటిలో చేయట్లేదు అంటే, మనం చెప్తే మంచి చెప్పాలి డార్లింగ్, ఏదైనా కొంచెం వల్గాటి ఉన్నా కొంచెం అటు ఇటుగా ఉన్నా కూడా లేట్ డార్లింగ్ అని మనం చెప్పకూడదు, మనం ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. ఒక ఆర్టిస్ట్గా మనం కంపల్సరీ ఒక పాజిటివిటీ క్రియేట్ చేయాలి అని ఒక మైండ్ సెట్తో ఈ కథ ఎంచుకున్నాడు. ఈ కథలో తనతో పాటు ట్రావెల్ చేసిన ఒకే ఒక క్యారెక్టర్ నేను ఉంటాను, అండ్ వన్ ఆఫ్ ద క్యారెక్టర్. చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్లో తన పక్క నుండి త్రూఅవుట్ నేను వెనకాల ఉంటాను. అది కథలో మిళితమై ఉంటుంది కానీ ఇంటెన్షనల్గా యాడ్ చేసింది కాదు. ముఖ్యంగా ఈ క్యారెక్టర్ నాకు వచ్చినందుకు రీజన్ అయిన మనోజ్, ఎఫీ గారు, నిఖిత గారు అండ్ ఆల్ ద టీమ్ ఆఫ్ ఆర్టిస్ట్ క్రియేషన్స్, వీళ్ళ బ్రదర్ చాలా సపోర్ట్ చేశారు నాకు. నాకు అనగనగా తర్వాత మళ్ళీ సలార్ తర్వాత ఇంత బెస్ట్ క్యారెక్టర్ అంటే ఈ సినిమాలోనే ఫస్ట్ నుంచి ఎండ్ దాకా తనతో పాటు నేను కూడా ట్రాన్స్ఫార్మ్ అవుతూ వెళ్తూ ఉంటా. ఎవరు సక్సెస్ అయ్యారనే తర్వాత విషయం. బట్ యాజ్ ఎ ఫిలిం ఈ సినిమా మంచి హిట్ కొట్టాలి. మోర్ దాన్ దట్ ఏంటంటే తనలో ఉన్న పర్ఫార్మర్ బయటికి రావాలి. మీ అందరూ దానికి ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. నేను ఆదిత్య. నేను జస్ట్ ఈ సాంగ్ మాత్రమే షూట్ చేశాను, విజువల్స్ అండ్ ఎవ్రీథింగ్. మూవీ అంతా మన కమల్. బట్ యా, ఇవాళ షో అంతా వీళ్ళిద్దరు. సో మనోజ్ అండ్ కార్తిక్, వాట్ అ బ్యూటిఫుల్ సాంగ్ మ్యాన్, అమేజింగ్, ఎంజాయ్ ఇట్. మొత్తం సెట్లో అంతా అందరూ కూడా డ్యాన్స్ చేస్తూ ఉన్నారు. అండ్ సింగిల్ హ్యాండెడ్గా మనోజ్ మొత్తం హ్యాండిల్ చేయడం అనేది ఇట్స్ సో నైస్ టు సీ. ఇద్దరం కలిసి చదువుకున్నాం చిన్నప్పటి నుంచి. థాట్ ఆఫ్ మేకింగ్ అ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ ద ఇండస్ట్రీ. దిస్ ఈస్ ద ఫస్ట్ టైం కొలాబరేషన్ ఇద్దరిది. థ్యాంక్స్. సో యా, సో హ్యాపీ ఫర్ హిమ్. ఒకడే మొత్తం అన్నీ చేసుకోవడము ఇట్స్ నాట్ ఎ ఈజీ థింగ్. రెగ్యులర్గా టచ్లో ఉన్నా కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇవాళ మీరు అందరినీ పిలిచి ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ సింగిల్ హ్యాండెడ్గా ఒక్కడే చేసుకున్నాడు. ఐ ఫీల్ సారీ, నేను లేను. సమ్ అదర్ థింగ్స్లో నేను కూడా బిజీ ఉండి. బట్ యా, ఫుల్ క్రెడిట్స్ గోస్ టు దిస్ గై స్టాండింగ్ హియర్. హీ ప్రొడ్యూస్డ్ అండ్ హిస్ డ్రీమ్ ఫర్ మేకింగ్ మూవీస్. ఇద్దరం చిన్నప్పటి నుంచి చాలా కలర్గా అన్నాము. అండ్ దిస్ ఇస్ నాట్ ఎ జోక్. ఈ సినిమా చాలా బాగుంటుంది, చూశాను. బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అండ్ లైఫ్ స్టోరీ ఆఫ్ అ గాయ్. ఎవ్రీ యూత్ చూడాలి ఈ సినిమా. రైట్ ఏజ్లో రాంగ్ డెసిషన్స్లో ఏ పొరపాట్ల వల్ల వాట్ ఇట్ లీడ్స్ అండ్ వాట్ యుల్ మిస్ ఇన్ లైఫ్ హ్యాస్ బ్యూటిఫుల్లీ నరేటెడ్ బై డైరెక్టర్ ఎఫీ అండ్ నిఖిత. ఇద్దరు చాలా బాగా నరేట్ చేశారు. అండ్ ఎన్ని వేరియేషన్స్లో యాక్ట్ చేశాడు. హీ నెవర్ వాంటెడ్ టు బీ అ స్టార్, హీ వాంటెడ్ టు బీ అన్ యాక్టర్. ఎప్పుడు చెప్తూ ఉంటాడు. ఆ వర్సటాలిటీని నేను ఈ సినిమాలో చూసినప్పుడు ఐ ఫెల్ట్ అమేజ్డ్. ఎన్ని వేరియేషన్స్ అంటే ఫ్రమ్ కాలేజ్ స్కూల్ పాస్డ్ అవుట్ స్టూడెంట్ నుంచి ఒక మెచ్యూర్డ్ గాయ్ రీచ్ అయ్యే వరకు వాట్ ఆల్ అప్స్ అండ్ డౌన్స్ హీ ఫేస్డ్ అండ్ వాట్ హీ అచీవ్డ్. అండ్ బై ద టైమ్ వాట్ హీ అచీవ్డ్, what went wrong or what went right. This is something beautiful lesson for every student who has to watch and thoroughly has to follow. And ee tender stage lo unnappudu 20 to 30 is the right age where people might be on the right track or might not be on the right track. So that's the life changing decision. Anta beautiful ga chupicharu. I think I'm very proud he took up the story and produced it and acted. అందరూ అన్ని డిపార్ట్మెంట్స్ క్రాఫ్ట్స్ చాలా బ్యూటిఫుల్గా స్టిచ్ అయ్యి ఒక అమేజింగ్ ప్రోడక్ట్. సో పాపం ఎంతో కష్టపడ్డారు మూవీ బయటికి రావాలి అని అంటే. చిన్న సినిమాలకి ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి అవన్నీ మేమిద్దరం డిస్కస్ చేసాం. ఈ సాంగ్ ఎలాగ ప్రమోట్ చేయాలి ఏంటి అని అన్నప్పుడు దిస్ బ్యూటిఫుల్ కాన్సెప్ట్. వాడికి ఒకరోజు నైట్ 30 ఫోన్ చేశాడు.
లేదు నేనేం ఫేస్ చేస్తున్నానో అదే తీద్దాము అని. ఐ వాజ్ లైక్ డామ్ గుడ్, అలాగే చేద్దామని చెప్పి చిన్నగా స్టార్ట్ అయ్యి విత్ వెరీ మినిమల్ బడ్జెట్లో వాట్ బెస్ట్ వీ కెన్ డూ అన్నట్టుగా చేసి he wanted to show what exactly he's going through in the song, which is not at all wrong, which is fair and is true what's happening in the industry అనేది కూడా ఫేర్ డీల్ ఫ్రమ్ హిమ్. ఎక్కడ కూడా తప్పు చూపించలేదు వాడు. అండ్ ఇట్స్ ఎ బ్యూటిఫుల్ థింగ్, ఐ ఓపెనర్ అనుకోవచ్చు. ఐఎమ్ సో మచ్ పాజిటివ్ అండ్ looking forward for this song to get viral and show some path to this guy and the director and the whole team. I wish you all luck. Thank you. మీడియా మిత్రులందరికీ మేము చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేసి ఒక కాన్సెప్ట్ అనుకొని ఎఫీ చాలా కష్టపడి రాశాడు స్టోరీ. యాక్చువల్లీ ఈజ్ వెరీ ప్యాషనేట్ టువర్డ్స్ డైరెక్షన్ అండ్ రైటింగ్. సో హీ చూజ్ మనోజ్ కృష్ణ తన్నీరు, తను తప్ప వేరే వాళ్ళు కాదు ఆ కథకి సెట్ అని తనని కూడా కన్విన్స్ చేసి ఇట్స్ అ వెరీ లాంగ్ జర్నీ యాక్చువల్లీ. సో వీ ఆర్ ట్రైడ్ సంథింగ్ దట్ వీ బిలీవ్డ్ ఇన్ ఇట్. సో ఇట్స్ అ గ్రేట్ కన్విక్షన్ ఫ్రమ్ ద టీమ్, ఎస్పెషల్లీ మనోజ్ కృష్ణ తన్నేరు. యా, మై రిక్వెస్ట్, గివ్ ఎ బిగ్ హ్యాండ్స్ టు క్లాప్స్ ప్లీజ్ ఫర్ మనోజ్ ఎఫర్ట్. యా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ చాలా థ్యాంక్స్. ఇది ఒక చిన్న సినిమా, బట్ వీ ట్రైడ్ సంథింగ్. కొంచెం మ్యూజిక్ ప్రొడక్షన్లో కానీ తను చాలా మంచి ఖర్చు పెట్టారు. ఏ సింగర్ కావాలన్నా, ఏ మ్యూజిషియన్ కావాలన్నా, మిక్సింగ్ మాస్టరింగ్ అవ్వచ్చు, చాలా మంచి ఖర్చు పెట్టారు. థ్యాంక్ యూ మనోజ్ బ్రో, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దట్. అండ్ ఎఫీ డైరెక్టర్, he gave good outputs for the film అండి. అండ్ కమల్ నాగ్ మంచి విజువల్స్ చేశారు. అండ్ ఆదిత్య బ్రో కూడా చాలా. యా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు యాంకర్ కూడా రాలేదు, ఎవరు రాలేదు, యాంకర్ కూడా వేరే మీ ఇట్లా ప్రెస్ మీట్ లాంటిది ఉందనుకుంటా. సో వాట్ ఎవర్, టీమ్ వచ్చేసి ఎఫీ అండ్ నిఖితా, ది డైరెక్టర్స్ ఆఫ్ ఏ కప్ ఆఫ్ టీ. And Kamal Nag is a cinematographer for the film, and మా కార్తిక్, నీ గురించి ఎక్కువ చెప్పాలంది బ్రో, ఇవాళ నీదే లాంచ్, ఈ దినం నీ దినం. సో యా, రాకేష్, మరి చాలా చిన్న టీం, ఇది ఒక చిన్న ఫిలిం చూపించాం కదా అక్కడ, స్మాల్ ఫిలిం అని. సో మళ్ళీ పెద్ద ఫిలిం అనుకుంటారేమో అని. సినిమాటిక్గా యు ఆర్ సీనియర్ కంపేర్ టు దిస్ పర్సన్. సో మీకు కొంత కథల గురించి వాటి గురించి అవగాహన ఉంది, చెప్పేదాని గురించి యూ హ్యావ్ దట్ నాలెడ్జ్. అండ్ సో ఈ పాయింట్ ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు మీ నుంచి ఏమైనా సజెషన్స్, చేంజెస్ ఏమైనా జరిగాయి? అంటే తను చాలా క్లారిటీ ఉంటాడండి. తను ఆల్రెడీ నేను చెప్పాను చాలాసార్లు, అదే ఇందాక కూడా అన్నట్టు తను చాలా కథలు విన్నాడు. తను చాలా సెలెక్టివ్ వెళ్తాడు. అట్ ద సేమ్ టైం తను ఇప్పుడు అంటే నేను తనతో చేసిన బెస్ట్ ఎక్స్పీరియన్స్ కొన్ని ఎమోషన్ సీన్స్లో నాకు ఇంకా ఎక్కువ స్కోప్ ఉంది. తను ఎక్కడా కూడా డార్లింగ్ ఇక్కడ ఎంత చేస్తున్నాం అనే ఒక అంటే డైరెక్టర్ కూడా అలా ఇవ్వలేదు. డైరెక్టర్ చాలా కీన్గా రాకేష్ నాకు ఎంత కావాలని తనే తీసుకునేవాడు. తనతో ఏంటంటే సీరియస్లీ ఇందులో జూనియర్ సీనియర్ అని కాదు, కానీ నేను తన దగ్గర క్యారెక్టర్ వైజ్ చాలా నేర్చుకున్నా. యాక్టింగ్ వైజ్ అంటారా, యాజ్ ఎ ప్రొడ్యూసర్ అయినా కూడా నేను ఇప్పుడు మైత్రి మూవీస్తో ఒక మూవీ చేస్తున్నాను, అంబాలే వాళ్ళతో చేశాను. నాకు ఆర్టిస్ట్ క్రియేషన్స్లో నాకు ఎక్కడా తేడా కనిపించలే. తను ఎక్కడుంటాడో ఆ ప్రొడక్షన్ బాయ్తో సహా అందరికీ అదే ఫుడ్, అదే ట్రీట్మెంటు. బట్ స్టోరీ వైజ్ ఏంటంటే ఇది తను చాలా కష్టపడ్డాడు, ఫిజికల్గా మెంటల్గా చాలా కష్టపడ్డాడు. సో ఫైనాన్షియల్గా ఆల్సో. సో నాకు చాలా స్కోప్ ఇచ్చాడండి. నాకు ఎక్కడ క్యారెక్టర్ దగ్గర డైరెక్టర్ గారు ఫస్టే చెప్పారు, ఈ సినిమాలో మీ క్యారెక్టర్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్యారెక్టరు, తనకి బ్యాక్ బోన్లో ఉండే క్యారెక్టర్ అని చెప్పారు. ఆయన ఎలా చెప్పారో దానికన్నా అద్భుతంగా తీశారు. సీనియర్ జూనియర్ కాదుగా నేను చాలా నేర్చుకున్నా తన దగ్గర మాత్రం సీరియస్లీ. సో మనోజ్ గారు మూవీలో ఉంటుంది, వేరేలాగా ఉంటుంది. సో ఓకే, అంటే ఒక దగ్గర చూసుకుని చిన్న సినిమా అని చెప్పి అక్కడ పాన్ ఇండియా మూవీస్ అండ్ రీ రిలీజ్ ఇవన్నీ కొన్ని వచ్చాయన్నమాట. అవును అవును. ఏంటి చిన్న సినిమాని ఇప్పుడు అవన్నీ తొక్కేస్తానియా? అంటే మీకు కనపడట్లేదా?
మీ నోటితో మీరేం అనుకుంటారో తెలియాలి కదా. అంటే తొక్కేస్తున్నాయి అంటే తోసేస్తున్నాయి సార్, నేను అక్కడ తోయడమే చూపించా. సో నా పాయింట్ ఏంటంటే థియేటర్స్లో ఒకటి ఫిలిమ్స్ అనేవి ఓన్లీ పెద్ద ఫిలిమ్స్, లేకపోతే పాన్ ఇండియా ఫిలిమ్స్, ఆఖరికి డబ్డ్ ఫిలిమ్స్, వీటికి థియేటర్స్ దొరుకుతున్నాయి కానీ చిన్న ఫిలిమ్స్కి లేదు అన్నది ఇప్పుడు మీరు చూస్తే అంటిల్ అన్లెస్ చిన్న సినిమాలకి కూడా పెద్ద బ్యాకప్ ఉంటేనే రిలీజ్ అవుతున్నాయి. మీకు ఎగ్జాంపుల్స్ అయితే రీసెంట్ ఫిలిమ్స్ మీరు ఏం చూసుకున్నా దాని బ్యాకప్ పెద్దది, చిన్న సినిమా అయినప్పటికీ కూడా. సో బ్యాకప్ లేకపోతే ఎట్లా ఉంటుంది ఇండస్ట్రీ అనేది. అంటే ఇప్పుడు వచ్చే చాలా మంది డైరెక్టర్లు కావచ్చు, ప్రొడ్యూసర్ కావచ్చు చెప్తుంది ఏంటంటే కంటెంట్ ఉంటే ఏ సినిమా అయినా ఉంటుంది, సో ఆడుతుంది అని అన్నారు. అండ్ కంటెంట్ ఉన్న సినిమాలు ఈ మధ్య కూడా చాలా వరకు బ్లాక్ బస్టర్లు అయినాయి. ఎగ్జాక్ట్లీ. సో ఎందుకు మరి అంటే ఇండస్ట్రీ మీద అలాంటి నెగిటివ్ ఉంది మీకు? అయ్యో నెగిటివ్ ఉంటే నేను ఇండస్ట్రీలో ఎందుకుంటాను సార్? తొక్కేస్తున్నారు అన్నారు కదా. చాచా అలా కాదు సార్. అది ఇప్పుడు ఇప్పుడు అంటే ఇప్పుడు ఒక ఫిలిం చేస్తున్నాం సార్, మనం ఫిలిం చేసిన తర్వాత ఒక మనకి 3-4 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఓటీటీ, థియేటర్స్, శాటిలైట్, ఇట్లాగా ఈ 3 ప్లాట్ఫామ్స్ ఉంటాయి సార్. బికాస్ ఆఫ్ కరోనా అనుకోండి, వాట్ ఎవర్ అనుకోండి, ఏదైనా సరే రీజన్స్, ఒక చిన్న ఫిలిం బయటికి రావాలంటే థియేటర్స్లో జనాలు రావట్లేదు, లేకపోతే చిన్న సినిమాలకి ఓటీటీయే కరెక్ట్ అంటారు, చిన్న సినిమాలు ఓటీటీ అంటారు. ఒకవేళ ఓటీటీకి వెళ్తే వాళ్ళు ఏమంటున్నారంటే థియేటర్లో సినిమా రిలీజ్ చేయండి, మేము ఓటీటీలో తీసుకుంటాం అంటారు. ఇప్పుడు నా ఫినాన్షియల్ స్టేటస్ వరకు నేను సినిమా తీయగలిగాను సార్. సినిమాని ప్రమోట్ చేసుకోవడానికి నేను ఎంచుకున్న పాయింట్స్ ఈ ప్రమోషనల్ సాంగ్ అని వాట్ ఎవర్. సో నాకు ప్రమోట్ చేసి ఇంకా సినిమాని థియేటర్ దాకా తీసుకెళ్ళాలి అంటే ఐ నీడ్ సపోర్ట్. అదంత ఈజీ కాదు. అంటే ఈ సాంగ్లో నేను చెప్పాలనుకున్నది ఏంటనేది, స్మాల్ ఫిలిమ్స్ ఎలా ఎఫెక్ట్ అవుతున్నాయి బికాస్ ఆఫ్ బిగ్ ఫిలిమ్స్ అండ్ బిగ్ డబ్డ్ ఫిలిమ్స్ రిలీజ్ ఆర్ వాట్ ఎవర్. రిలీజ్ కూడా థియేటర్లు దొరుకుతాయి సార్, మా సినిమాకి దొరకవు సార్ థియేటర్లో. అది సార్ అంతే. అండ్ ఓటీటీ బడ్జెట్ ఫుల్ అని కూడా అక్కడ ఒక పోస్టర్ పెట్టారు. అవును సార్. ఇప్పుడు సో అంటే ఓటీటీకి వెళ్తే ఇంతకు ముందు ఏంటంటే డైరెక్ట్ తీసుకునే వాళ్ళు, ఇప్పుడు ఏంటంటే థియేటర్కి వెళ్ళి మీరు నిరూపించుకొని రండి అని చెప్తున్నారు. ఎగ్జాక్ట్లీ సార్. సో అదే అంటే ఇప్పుడు ఓటీటీ బడ్జెట్ క్లోజ్ 2025 అని అంటే ఒక పెద్ద ఫిలిమ్స్ చేసే వాళ్ళకి ఒక ఇట్లా ప్యాకేజ్ ఉండి వాళ్ళ ఫిలిమ్స్ ఇన్ని ఫిలిమ్స్ అని వాళ్ళ ఓటీటీ వాళ్ళతో డీల్స్ ఉంటాయి. అన్ని పెద్ద ఫిలిమ్స్కి డీల్స్ వెళ్ళిపోయినప్పుడు ఇంకా చిన్న సినిమా తీసుకోవడానికి ఓటీటీ వాళ్ళ దగ్గర బడ్జెటే లేదు. ఇప్పుడు థియేటర్లో మాకు స్పేస్ లేదు, ఓటీటీలో ప్లేస్ లేదు, ఇంకా శాటిలైట్ అంటారు. శాటిలైట్ ఎప్పుడో పోయింది, మీ అందరికీ తెలిసిన విషయం. చిన్న సినిమాలకి అసలు శాటిలైట్ కాదు కదా, అసలు ఏం లేదని. ఇంకెక్కడ రిలీజ్ చేసుకోమంటారు? యూట్యూబ్ చేసుకోవాలి ఇంకా మేము. జనరల్గా అంటే ఆర్టిస్టులు డ్యాన్సులు చేస్తారు, లేదంటే హీరో హీరోయిన్ చేస్తారు. ఇక్కడ ప్రొడ్యూసర్లతో చేయించారు. సో అంటే ఏమైనా పర్మిషన్లు ఉన్నాయా? అల్లు అరవింద్ గారు కానీ, ఎస్కేఎన్ గారు కానీ ఇవన్నీ పెట్టారు కదా. పర్మిషన్ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సినిమానే చూపిస్తాను. మనోజ్ గారు, హై. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. నేనైతే ఇది కంబ్యాక్ అని అనుకుంటాను. కొంచెం గ్యాప్ వచ్చింది మీ సిరీస్ కావచ్చు, ఏదన్నా కావచ్చు. ఇందాక దానికి రీజన్ ఏంటన్నది మా రాకేష్ గారు చెప్పేశారు. సో అందుకని మీరు రావట్లేదని మాకు అర్థమైంది. అంటే ఈ గీతా సుబ్రహ్మణ్యం వల్లనో ఏమో కానీ మీ స్క్రీన్ ప్రెజెన్స్లో నాకు ఎందుకో సాయి దుర్గ్ తేజ్ గారి రిఫరెన్స్ కనిపిస్తూ ఉంటుంది. ఆ లుక్ కావచ్చు. ఆబ్వియస్లీ ఇట్స్ ఎ కాంప్లిమెంట్. సో ఈ కథ ఎలా ఉండబోతుంది అంటే హౌ ఆడియన్స్ విల్ ఎంగేజ్? అంటే ఎక్కువ ప్రతిదీ చూసుకుంటే చాలా రిలేటబుల్ ఉంటాయి. మీరు ఇప్పుడు దాకా తీసిన ప్రతి కాన్సెప్ట్ ఎవ్రీ వన్ కెన్ రిలేట్ దిస్. సో ఇది ఎలా ఉండబోతుంది అంటే వాట్ ఈస్ యువర్ ఆన్సర్? సో దిస్ ఫిలిం ఈజ్ అ జర్నీ, ఒక యంగ్స్టర్ జర్నీ అనమాట. అంటే హౌ ఇట్ స్టార్ట్స్ విత్ అంటే ఒక యంగ్ గాయ్ ఉన్నప్పుడు, అంటే కాలేజ్లో ఉన్నప్పుడు అబ్బాయికి, ఒక మెచ్యూర్డ్ పర్సన్కి, అంటే ఈ జర్నీలో ఏం కోల్పోతాడు అసలు, అంటే చాలా డీవియేషన్స్ ఉంటాయి ప్రతి యంగ్స్టర్కి, బైక్ అని, లవ్ అని, ఇట్లాగా. సో ఆ జర్నీలో వాడు ఏం మిస్ అవుతున్నాడు, వాడు దేనికోసం పరిగెడుతున్నాడు, అంటే ఏదైతే మనం స్టార్ట్ చేస్తామో దాన్ని ఎండ్ చేయం.
సో అది ఆ జర్నీ ఎట్లా ఉండబోతుంది అనేది ఫిలిం యాక్చువల్లీ. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. రాకేష్ గారు, సో కాదు, మీ క్యారెక్టరైజేషన్ ఇందాక త్రూ అవుట్ ఉంటుంది అని అన్నారు. ఇప్పుడు దాకా చాలా క్యారెక్టర్ రీసెంట్గా అయితే ఏడిపించడం కూడా చేసేసారు మీరు అనగనగా తోటి. సో అంతకుముందు మంచి కామెడీ సీన్స్ తోటి చాలా ఎంటర్టైన్ చేశారు. ఇందులో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? ఎందుకంటే త్రూ అవుట్ ఉంటుంది అని చెప్పేసి చెప్పారు కదా. యాక్చువల్గా ఇది కథ రాసుకున్నప్పుడే ఇది ఒక యంగ్స్టర్ బయోపిక్ అనుకోండి ఒక రకంగా చెప్పాలంటే. ఆ బయోపిక్లో మదర్ సెంటిమెంట్, ఫాదర్ సెంటిమెంటు, పర్టికులర్గా ఫ్రెండ్తో, ముఖ్యంగా ఏ మనిషికైనా అమ్మ, నాన్న, స్నేహితుడు, గురువు అంటారు కదా, అలాగా గర్ల్ ఫ్రెండ్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఫస్ట్ ఈ ముగ్గురులో టాప్లో నేను ఉంటానన్నమాట. ఆ సెంటిమెంట్ చాలా చోట్ల నా క్యారెక్టరు చాలామందికి రిలేట్ అవుతుంది. అంటే మామూలు ఒక ఫ్రెండ్ ఎలా ఉంటాడు, జెన్యూన్ ఫ్రెండ్ ఎలా ఉంటాడు, వాడు ఎండ్ ఆఫ్ ద స్టేజ్లో పీక్స్లోకి వెళ్ళిపోయి ఇంకా నాశనం అయిపోతున్నాడు, బిహేవియర్ ఒకలాగే ఉంటుంది, కన్సర్న్ ఎలా ఉంటుంది, అంత మంచి క్యారెక్టర్ అనమాట. కైండ్ ఆఫ్ రోల్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి, సాంగ్ చాలా బాగుంది. అండ్ అందులో కొంతమంది ప్రొడ్యూసర్స్ని చూపించారు కదా, అంటే ఆ బ్యానర్స్కి ఆల్రెడీ రీచ్ అయితే వాళ్ళు, అంటే అందులో సాంగ్లో డోర్ నుంచి వాళ్ళు బయటకు వస్తుంటే మిమ్మల్ని తోసేయడం అనేది చూపించారు. మీరు సింబాలిక్గా ఏమైనా చూపించారా అందులో? అయ్యో, సింబాలిక్గా కాదండి. అంటే సో అంటే నేను ఒక చిన్న పాయింట్ చెప్తానండి. ఒక ఫిలింకి ప్రొడ్యూసర్స్ అనేవాళ్ళు దే ఆర్ ద హీరోస్ ఎనీ ఫిలిం. ఎందుకంటే మా కథ లేకపోతే డైరెక్టర్, హీరో ఇవన్నీ తర్వాత. ఎందుకంటే వీళ్ళందరినీ నమ్మి డబ్బులు తీసుకొచ్చేది ప్రొడ్యూసర్స్. సో అక్కడ పెట్టిన పెద్ద ప్రొడ్యూసర్స్ అందరూ వాళ్ళు ఎన్నో ఫిలిమ్స్ చేసి ఆ స్టేజ్కి వచ్చారు వేర్ దే హ్యావ్ బోత్ ద ప్లాట్ఫామ్స్ లైక్ థియేటర్స్ అండ్ ఓటీటీ అనేవి వాళ్ళ చేతిలో ఉంటాయి. ఎందుకంటే బిగ్ ఫిలిమ్స్ చేస్తారు అవన్నీ అని. సో నేను ఒక చిన్న ఫిల్మ్ మేకర్, నేను వచ్చి థియేటర్స్లోకి వెళ్ళిపోదాం అనుకుంటే వాట్ ఈస్ ద సిచ్యువేషన్ అనేది నా పాయింట్. సిచ్యువేషన్ నాది ఓటీటీలోకి వెళ్తే ఓటీటీలో కూడా ఆబ్వియస్లీ వాళ్ళ ఫిలిమ్స్ ఉంటాయి కదా. సో ఆ పాయింట్ మీద సాంగ్లో అట్లా ప్లేస్ చేశాను అంతే. అండ్ నవేడేస్ కంటెంట్ ఎలా ఉందంటే అది పెద్ద సినిమా అయినా చిన్న సినిమా అయినా కావచ్చు, కంటెంట్ బాగుంటే ఆడియన్స్ డెఫినెట్గా ఎంకరేజ్ చేస్తారు. సో అలాగా మీ సినిమాలో కంటెంట్ గురించి మీరు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు? చాలా కాన్ఫిడెంట్ ఉన్నానండి. ఎందుకంటే ఈ ఫిలిం బేసిక్గా ఇంకొక పాయింట్ చెప్పాలంటే అండి, దెర్ ఆర్ సమ్ ఫ్యూ పీపుల్, మనము ఇప్పుడు మూవీకి ఏదైనా ఫస్ట్ చూపించాలనుకుంటే మనం ట్రైలర్ చూపిస్తాం. ఆ ట్రైలర్ చూపించాలి అని నేను ముందు అడుగు వేస్తుంటే ట్రైలర్ చూసే ఇంట్రెస్ట్ కూడా ఎవరికి లేదు. ఓటీటీ ప్లాట్ఫామ్స్ కానీ ఎక్కడికైనా తీసుకెళ్దామని. మీకు యూ డోంట్ నో, ఈ సినిమా అయ్యి 1 year అవుతుంది. 1 year నుంచి నేను ఒక 3-4 ప్రివ్యూస్ వేసాను, కొంతమందిని పిలిచాను, ఎవ్వరు రాలేదు. నా ఒక పాయింట్ ఏంటి అంటే ఎవరికి అవసరం లేదు చిన్న ఫిలిమ్స్. ఎందుకంటే అంటిల్ అన్లెస్ ఎవరైనా ఏదైనా ప్రూవ్ చేసుకుంటే వచ్చి సపోర్ట్ చేస్తారండి. ఆ ప్రూవ్ చేసుకోవడానికి కూడా వీ హ్యావ్ హర్డల్స్. సినిమా వరకు చేయగలిగాను, సినిమాని ప్రమోట్ చేసి బయటికి తీసుకురావడం అనేది నాకు నా వల్ల కావట్లేదు. అందుకు ఈ సాంగ్ చేశాను. సో దీని నుంచి ప్రమోట్ చేద్దాం, మనకి ప్రమోషన్లో ఏదో ఒక టాక్టిక్ వాడడానికి ఐ మేడ్ దిస్ సాంగ్. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. అండ్ కార్తీక్ గారు, చాలా బాగుంది సాంగ్ అండ్ మ్యూజిక్, చాలా ఫ్రెష్ ఫీల్ ఇచ్చింది సాంగ్. సో ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ. మనోజ్ గారు, హాయ్ అండి. హాయ్. యాక్చువల్గా సాంగ్ మొత్తం చూసినప్పుడు ఫినాన్షియల్గా కానీ సపోర్టివ్గా కానీ లేదా లైఫ్ ఎట్టుపోతుంది అర్థం కావట్లేదు అనే విధంగా లిరిక్స్ అన్నీ ఉన్నాయి. సో మీరు మీ లైఫ్లో ఫేస్ చేసిన సిచ్యువేషన్సా ఇవన్నీ, లేదా ఇలాంటి పర్సన్స్ ఉన్నారు ఇండస్ట్రీలో అని చూపించడానికి తీసారా? నేను నా ఫిలిం ఒక ట్రాజడీనే సాంగ్లో చూపించా. నా ట్రాజడీ మీకు కామెడీగా ఉంటుంది కదా జనాలకి యాక్చువల్లీ. సో అదే ఎలిమెంట్ మెయిన్గా. సో సాంగ్లో మనము ఇప్పుడు ఈ లిరిక్స్ వచ్చేసి అందరూ రిలేట్ అయ్యే లిరిక్స్ ఇవి. బట్ నా సాంగ్కి, నా మూవీకి నేను ఎట్లా యూస్ చేశాను అనేది రిజల్ట్ యాక్చువల్లీ. సో నేను ఏమైతే ఫేస్ చేస్తున్నానో ఇష్యూస్ అవి ఈ సాంగ్లో పెట్టడం జరిగింది. ఓకే, అండ్ ఆల్ ది బెస్ట్. సాంగ్లో కూడా మీరు లక్ష్మి రాను అని చెప్పంటున్నారు, ఈ మూవీ ద్వారా రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆవిడ కూడా లాస్ట్లో లక్ష్మీదేవి కళ్ళు మూసుకుంది. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.
యా. చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అన్న టాపిక్ వచ్చింది కాబట్టి యా. ఎంత పెద్ద సినిమా అయినా కూడా, ఎంత పెద్ద స్టార్ హీరో యాక్ట్ చేసినా కూడా సినిమాలో దమ్ము లేకపోతే ఎవరికి థియేటర్కి రావట్లేదు. ఆఫ్ కోర్స్ సార్. సో మీరు స్టార్ట్ చేసి 8 years బ్యాక్ యూ డిడ్ అండ్ యూ ప్రూవ్డ్ ఇన్ యూట్యూబ్. మీరు ఏంటి అనేది ఆల్మోస్ట్ ప్రూవ్ చేసుకున్నారు. ఆ టైంలో వదిలిపెట్టి గ్యాప్ తీసుకుని ఇప్పుడు ఇంత కాంపిటేటివ్ వరల్డ్లో పెద్ద సినిమాలు కూడా కంటెంట్ లేకపోతే థియేటర్లకు జనాలు రాలేని టైంలో మీరు ఒక ప్రమోషన్ స్టార్ట్ చేసుకొని వస్తున్నారు. ఏంటి ఆ గట్సీ కాన్ఫిడెన్స్ ఈ సినిమాతోటి మీరు ప్రూవ్ చేసుకోగలను అని కాన్ఫిడెన్స్? సార్ అప్పుడు స్టార్టింగ్లో గీతా సుబ్రహ్మణ్యం తర్వాత నేను కొన్ని ప్రాజెక్ట్స్ చేయడం జరిగింది. బట్ అవి నాట్ అప్ టు ద మార్క్. యాక్చువల్లీ బయటికి రాలేదు. అంటే అవి ఆ ప్రాజెక్ట్స్ కూడా షార్ట్ ఫిల్మ్ అండ్ వెబ్ సిరీస్, నాట్ అ ఫిలిం. నేను వెయిట్ చేస్తున్నాను ఫిలిమ్స్ కోసం, ఎందుకంటే నా అల్టిమేట్ గోల్ వచ్చేసి ఫిలిమ్స్. సో దానికోసం వెయిట్ చేస్తున్నప్పుడు నాకు మా డైరెక్టర్ ఎఫీ రోజర్స్ వచ్చేసి నాకు కథ చెప్పారు. సో ఆ కథ నచ్చి మెయిన్ ఈ సినిమా చేయడానికి గల కారణం ఏంటి అంటే ఒక ఎమోషన్ సార్. ఆ ఎమోషన్ని నేను కంప్లీట్గా గట్టిగా నమ్మి ఈ సినిమా చేశాను. సో దీన్ని తీసుకుని వెళ్ళడానికి బయటికి నా వంతు నేను ఏవైతే చేయగలుగుతున్నానో అవి చేస్తున్నాను. సో అంటే ఇందాక మీకు అందరికి చెప్పినట్టు ప్రివ్యూస్ వేయడం కానీ, లేకపోతే ఓటీటీ వాళ్ళని కలవడం కానీ, ఎవరైనా డిస్ట్రిబ్యూషన్ కోసం వస్తారేమో అని చెప్పేసి ఇవన్నీ నా ప్రయత్నాలు నేను చేస్తున్నాను సార్. ఈ జర్నీలో ఏమైందంటే సార్, సినిమా అనేది షార్ట్ ఫిలిం, వెబ్ సిరీస్ నుంచి ఫిలిమ్స్కి వచ్చేసరికి మీరన్న గ్యాప్ ఏదైతే ఉందో అప్పుడు నేనేం వదులుకోలేదు సార్. ఆ టైంలో నాకేం రాలేదు. ఒక టైంలో హైస్, ఒకటి గీతా సుబ్రహ్మణ్యం అనేది ఒక హై అయితే దాని తర్వాత అంత హై ఇచ్చినట్టు ఏం లేదు. ఐ హోప్ ఈ ఫిలిం అంత హై ఇచ్చింది నాకు, నేను వర్క్ చేసినప్పుడు కానీ, నేను రిజల్ట్ అవుట్పుట్ చూసినప్పుడు కానీ. సో దీన్ని బూస్ట్ చేయడానికే ఈ ప్రమోషనల్ సాంగ్. సో ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ద ఫిలిం. కుదిరితే మీ అందరికి కూడా ఒక ప్రివ్యూ వేస్తాను. ప్రీవియస్లీ దర్శిని గారు, యా. సో మీది చాలా గ్రేట్ పేరు అప్పట్లో కంప్లీట్గా. మేబీ ఆమె కూడా ఈ ప్రాజెక్ట్లో ఒక పార్ట్ అయి ఉంటే దట్ విల్ బి మోర్ ఎఫెక్టివ్ ఫర్ యువర్ ప్రొడక్షన్ అనేది మాకు అనిపించింది. సో వై యూ చూస్ జైత్రి గారు ఇన్ ప్లేస్ ఆఫ్ దర్శిని? దర్శిని బేసిక్గా చాలా హాబీతో వచ్చిందండి వెబ్ సిరీస్ చేయడానికి. సో తను ఆ వెబ్ సిరీస్ చేశాక తన లైఫ్, తన ఆర్కిటెక్చర్ దాంట్లో కెరియర్లో వెళ్ళిపోయింది. సో జైత్రి అనే అమ్మాయిని మేము చూస్ చేసుకోవడానికి గల కారణం, షీఈ్ అ వెరీ గుడ్ యాక్ట్రెస్. అంటే మీరు అంటే తన యూట్యూబ్లో చూసుండొచ్చు, చిన్న వేరే ఫిలిమ్స్లో కూడా చూసుండొచ్చు. బట్ ఈ ఫిలింలో తన క్యారెక్టర్ కానీ, యాక్చువల్లీ ట్రైలర్ రెడీ లేదు, లేకపోతే మీ అందరికీ ట్రైలర్ కూడా ప్లే చేసేవాడిని. బట్ బ్యూటిఫుల్ క్యారెక్టర్ తనకి, అండ్ షీఈ్ అ జెమ్. అసలు యాక్టింగ్ వైజ్ అయితే నో డౌట్. అది అందుకు సెలెక్ట్ చేసుకున్నాను. వాట్ ఈస్ ద రన్ టైమ్ ఆఫ్ ద ఫిలిం? రన్ టైం వచ్చేసి 2 hours సార్. ఫస్ట్ హాఫ్ 1 hour, సెకండ్ హాఫ్ 1 hour. సో రాకేష్ గారు, For more videos like this, subscribe Big TV channel.